హలో హాయ్ నేను మీ బొట్ట శివన్న ఎస్ మీడియాకు స్వాగతం. హలో నల్లగొండ కార్యక్రమం భాగంగా ఇవాళ నల్లగొండ జిల్లా మెయిన్ ఎడిషన్లో ఏ ప్రధాన వార్తలు ఉన్నాయి అవి మీకు పూర్తిగా అందించే అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా నా ఎస్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నల్లగొండ జిల్లాలో ఏ రాజకీయ పార్టీ ఏ ఆట ఆడుతుందనే విషయాన్ని 100% న్యాయమైన వార్తలను మీకు అందిస్తాను తెలియజేస్తూ ఇవాళ సాక్షి దినపత్రికకు సంబంధించిన నల్లగొండ జిల్లా మెయిన్ ఎడిషన్ అన్నట్టు ఇది. పోరాట యోధుడు కొండ లక్ష్మణబాబుజీ అని నిన్న లక్ష్మణబాబుజీ జయంతి సందర్భంగా మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. నేడే మిర్యాలగూడ రైస్ మిల్లర్ అసోసియేషన్ ఎన్నికలు మిల్లర్ అసోసియేషన్ సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయంట. మిర్యాలగూడ రైస్ మిల్లు అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరుగుతున్నాయి. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి సెప్టెంబర్ చివరి వారానికి పాలకవర్గం నిర్వహిస్తాయి. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. 2025 నుంచి 27 వరకు కార్యవర్గ ఎన్నికలో 90 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి 1, కార్యదర్శి 2, ఒక పదవి కోశాధికారి ఉంటుందంట. ఇది ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుందంట. అది 12 గంటల వరకు ఓటింగ్ ఉంటుందంట, 3 గంటల వరకు రిజల్ట్ ఉంటుందంట. మిల్లర్ అసోసియేషన్ ఉంటాయి కదా, ఇప్పుడు మన మిల్లులు ఉంటాయి, మిల్లులకు సంబంధించిన మిర్యాలగూడ ఏరియాలో ఈ ఎన్నిక ఉంటుంది. దానికి సంబంధించిన మాట ఇది. పేదల సొంతింటి కళ నెరవేరుస్తాం మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి నిన్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వాళ్ళకు పత్రాలు డబుల్ బెడ్రూమ్ సంబంధించిన పత్రాలు అందజేయడం జరిగిందంటే ఇది అన్నారెడ్డి తోరగల్లు అన్నారెడ్డిగూడెం అంటే ఇది ఆయన కాన్సెప్ట్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్. గతంలో ఏదైతే కేసీఆర్ కట్టించిన ఇల్లు ఉన్నాయో అదే భూపాల్ రెడ్డి కట్టించిన ఇల్లును ఇవాళ ఈయన పత్రాలు అందజేయడం జరిగింది. మరో వార్త, అసలైన వార్త ఇక్కడ ఉన్నది. బీసీలకు సగం స్థానిక సంస్థలో బీసీలకు 49% రిజర్వేషన్లు భారీగా పెరిగిన సీట్లు 42%గా 49% మిస్టేక్ పడింది. 4 నుంచి 14 వరకు పెంచిన జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు. ఎస్టీ మహిళలకు జెడ్పీ పీఠం రిజర్వ్ స్థానిక రిజర్వేషన్ ఖరారు చేసిన అధికారులు. ప్రతి కేటగిరీ మహిళలకు 50% కేటాయించినట్టు చెప్పడం జరిగింది. అయితే స్థానిక సంస్థలో బీసీలకు 49% రిజర్వేషన్లు వారి అగ్రతాంబూల్యం దక్కుతుందన్నారు. ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ పెద్ద సంఖ్యలో బీసీలకు రిజర్వ్ అయ్యాయి. గత ఎన్నికలలో బీసీలకు 4 చొప్పున ఎంపీపీ జెడ్పీటీసీ రిజర్వ్ కాగా ఈసారి 14 బీసీలకు రిజర్వేషన్ కేటాయించారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ ఖరారైంది. స్థానిక సంస్థల ప్రక్రియలో భాగంగా జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీపీ రిజర్వేషన్లు జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. ఎంపీటీసీ సర్పంచ్ వార్డు రిజర్వేషన్లు కూడా రాత్రి వెలువడాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్ ప్రకటన. జిల్లాలో 33 మండలాలు ఉన్నాయి. వాటిలో 5 ఎస్టీలకు 6 ఎస్సీలకు కేటాయించగా మిగతా 14 అవి రిజర్వ్డ్గా 8 స్థానాలు. అందులో ప్రతి రిజర్వేషన్లో 50% మహిళలకు కేటాయించాలని చెప్పడం జరిగింది. జెడ్పీ చైర్మన్ అయ్యేది ఆ నియోజకవర్గాల నుంచే. జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ అయ్యింది. అయితే ఆ జిల్లా ఎస్టీలకు 5 జెడ్పీటీసీలు కేటాయించారు. అందులో దేవరకొండను ఎస్టీ జనరల్, అదేవిధంగా గుడిపల్లిని ఎస్టీ మహిళ, కొండమల్లెపల్లిని ఎస్టీ జనరల్, పిఏపల్లిని ఎస్టీ జనరల్గా, నాగార్జున సాగర్లోని పెద్ద ఊరాకు ఎస్టీ మహిళ అయినట్టు 100% సంబంధించిన ఇక్కడ ఏ మండలం ఎవరు రిజర్వేషన్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. బీసీ రిజర్వేషన్ సంబంధించి నిన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అదేవిధంగా వార్డుకు సంబంధించిన రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేస్తే అధికారులు నిన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు సంబంధించి ఎస్టీ అదే జెడ్పీ చైర్పర్సన్కి సంబంధించిన ఎస్టీ మహిళకు కేటాయించడం జరిగింది. 100% ఇది 100% నాగార్జున సాగర్ నియోజకవర్గానికే పోగలుగుతుంది. అది పెద్దగూడెం మండలంలో ఎస్టీ మహిళ ఎవరైతే జెడ్పీటీసీ అవుతారో 100% ఆమెకే దక్కుతుందని ఊహాగానాలనే అదేవిధంగా జరుగుతుందని. ఎందుకంటే పెద్ద మనిషి జానారెడ్డి
ఖచ్చితంగా తాను ఆధిపత్యం ఉండాలనుకుంటాడు. 100% ఆ మహిళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మిగతా నాకు తెలిసి మిగతా ఆ వాతావరణం, ఎందుకంటే బాలనాయక్ ఒకవేళ బాలనాయక్ కాన్ఫరెన్స్లో ఎవరికైనా జేపీటీసీ ఇస్తే రేపు పొద్దుగా మళ్ళీ ఆయనకి మేకే కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం జరిగేది 100% నేను చెప్పిందే జరుగుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇంకా ఒక విషయం చెప్తున్నాం, ఈసారి జనరల్లో కొన్ని అన్రిజర్వ్డ్ ఉన్నాయి. వాటిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళు పోటీ చేయాల్సిందే. అందరూ మన ఎస్సీ బిడ్డ కానీ ఎస్టీ బిడ్డ కానీ బీసీ బిడ్డ కానీ ఉంటే వాటిలో ఖచ్చితంగా ఓట్లు వేయండి. ఆ 8 స్థానాలు కూడా మనమే గెలవాలి. అందులో 1-2 స్థానాలు మాత్రమే అగ్రకులాలు గెలవాలనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. మరో వార్త, ఇగో అసలు వార్త ఇదే చెప్పాలనుకున్నా. చాలా రోజుల నుంచి చాలా తిప్పలు పడుతున్నారు. రైతుల భూములు లాక్కోవద్దు, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పేరుతో రైతుల భూములు బలవంతంగా లాక్కోవద్దని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములను కోల్పోతే పరిహారం ఏమిస్తారో ఇప్పటికీ చెప్పడం లేదన్నారు. అందుకే భూమి ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని, రైతుల ఆమోదం లేకుండా భూమిని తీసుకోవడం సరికాదన్నారు. రైతుల భూమి ఇవ్వాలని డిమాండ్ చేసి అనంతరం వినతిపత్రం ఇవ్వడం జరిగిందంట. అందులో ఆ కార్యక్రమంలో నారేలయ్య, బండ శ్రీశైలం, పాలాడుగు నాగార్జున, ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, ధన్యంపల్లి సచ్చయ్య, మల్లం మహేష్, కొండ అనురాధ రైతులు ఉన్నారంట. అదే ఇప్పుడు ట్రిపుల్ఆర్కి సంబంధించిన రైతులు నిజంగా అభివృద్ధి జరగడం ఎవరు ఎవరు అడ్డుకోరు అభివృద్ధిని. అదేవిధంగా ఏ రైతులైతే ఉన్నారో ఆ రైతులకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎంత ఇస్తారో, వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇద్దాం అనుకుంటారో ఆ విషయాన్ని కూడా చెప్పాలి. రైతులను మెప్పించాలి తప్ప సిగ్గుమాలిన చేష్టలు చేస్తూ ఒకే రోజు నైట్కే సర్వే నెంబర్లు ఇచ్చి జీవోలు ఇచ్చి ఏదో ఇప్పుడే అయిపోతున్నట్టు, అప్పుడే ఔటర్ రింగ్ రోడ్ పడుతున్నట్టు ఈ కటింగ్ ఇచ్చుడు బంద్ చేసి రైతులను కుసబెట్టుకొని నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ సర్కారు ఖచ్చితంగా ఏదైతే మీరు ట్రిపుల్ఆర్కి సంబంధించిన భూములు లాక్కుందామని చూస్తారో వాళ్ళకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, పరిష్కరించని ఎడల 100% ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలియజేస్తూ, మిత్రులారా 100% నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా 100% పేదోడి గోసా ఎస్ మీడియా భరోసా పేరుతోనే ఇవాళ మహనీయుల ఆశయాల కోసమే పుట్టిందే ఈ ఎస్ మీడియా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొంత వాయిస్లో కొంత తేడా ఉన్నప్పటికీ అది నేను చాలా కష్టాలు పడి మీకు ఈ న్యూస్ను అందించడం జరుగుతుంది. మిత్రులు దయచేసి నాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ గ్రూప్లలో షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. సెలవు.